డాక్టర్ చేతన్ రాజ్ గారు హలో అండి. నమస్తే. డాక్టర్ గారు చాలా మందికి ఇప్పుడు ఈ వింటర్ సీజన్ లో కూడా ఎస్పెషల్లీ హాట్ వాటర్ ఎర్లీ మార్నింగ్ తాగడం అనేది ఒక అలవాటుగా పెట్టుకుంటారు. ఇంకొంతమంది హనీ కావచ్చు, లెమన్ కావచ్చు యాడ్ చేసుకుని ఎర్లీ మార్నింగే ఫస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి? మెయిన్లీ వెయిట్ లాస్ కి ఈ ప్రాసెస్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? ఎంతవరకు ఉపయోగం పడే ముందు మనకు అసలు నిమ్మకాయ దాంట్లో పిండేస్తే దానికి బెనిఫిట్ ఏందో మనకు తెలియాలి. అయితే నిమ్మకాయలో విటమిన్ సి బాగా ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు గుర్తు చేసుకోండి, మనకు కోవిడ్ ఉన్నప్పుడు ఎవరికి కోవిడ్ వచ్చినా విటమిన్ సి గోళీలు రాసి ఇస్తుండే డాక్టర్. అయితే ఎందుకంటే విటమిన్ సి ఏమో ఇమ్యూనిటీ పెంచుతుంది అనమాట. కానీ ఇట్లా 2-3 రోజులు గోళీలు వేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరగదు. మనం రెగ్యులర్లీ విటమిన్ సి తీసుకోవాలి, పోతుండాలి మన బాడీలో. ఇప్పుడు ఇది దేంట్లో ఎక్కువ ఉంటుంది? చింతపండులో ఎక్కువ ఉంటుంది, లెమన్లో ఎక్కువ ఉంటుంది. మనం డైలీ వాడే వస్తువులు ఇవి. ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తున్నాం? వేడి నీళ్ళు తీసుకుంటున్నాం, వేడి నీళ్ళలో లెమన్ పిండేస్తున్నాం. అయితే ఏమవుతుంది? వేడి నీళ్ళు ఏం చేస్తుంది? బాడీ మెటబాలిజం స్లో అయిపోతుంది ఏజ్తో. అయితే మళ్ళీ ఆ మెటబాలిజంని పెంచనీకి ఇది హెల్ప్ చేస్తుంది. మళ్ళీ అది కాకుండా విటమిన్ సి అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు వేడి దాంట్లో కలిపేసి మీరు తీసుకుంటే అది ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. మరి వేడి కంటే ఇట్లా మొత్తం నోరు కాలిపోయేంత వేడి చేయవద్దు, గోరువెచ్చగా చేయాలి. అది కడుపులో పోయి మెటబాలిజంని పెంచి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ని బయటికి పంపించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు విటమిన్ సి, లెమన్ ఏదైతే ఉంది అది ప్లస్ గోరువెచ్చ నీళ్ళు, ఇవి ఏం చేస్తాయి? బాడీని క్లెన్స్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి. మళ్ళీ మెటబాలిజం పెరగడం వల్ల ఏమవుతుంది? మంచిగా ఎనర్జీ రిలీజ్ చేస్తుంది బాడీ. ఇప్పుడు లావు ఉన్న వాళ్ళకి జర నీరసం అవన్నీ కూడా అనిపిస్తాయి కదా. వాకింగ్ ఏమంటే అబ్బా చేతనైతే లేదు, ఈడికెళ్ళి ఆడికి నడవాలన్నా, ఇప్పుడు బాత్రూమ్ పోవాలన్నా నేను లేచి అనేసి అనిపిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు టాయిలెట్ కూడా వస్తుంది అనుకోండి, ఇప్పుడు 130 kgs 140 kgs ఉన్నాడు మనిషి ఉన్నాడు, ఇప్పుడు బాత్రూమ్ పోవాలి. ఇప్పుడు ఎట్లా అయిపోయింది? ఒక రూమ్ నుంచి వేరే రూమ్లో ఉంది అనుకోండి బాత్రూమ్. ఇప్పుడు మనిషి హాల్లో ఉన్నాడు, బెడ్రూమ్లో ఉన్న బాత్రూమే వాడతారు. ఇప్పుడు అందరికి 3000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్లు, బంగ్లోలు అట్లా ఉంటాయి. ఏమైతే అమ్మ ఈడికి వెళ్ళి ఆడికి నడవాలన్నా, ఇంటి కోసం కూడా ఒక బండి పెట్టుకోవాలి, ఒక రూమ్ నుంచి వేరే రూమ్కి పోవాలి, అట్లా థాట్ వస్తుంది. నడవకుండా పోవాలి ఇప్పుడు ఆడికి అనేసి. అయితే అటువంటి టైంలో ఏమవుతుంది? ఈ నీరసం ఇవన్నీ కూడా ఫైట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అది కాకుండా ఇంకోటి బెనిఫిట్ ఏముంటుంది? మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇప్పుడు లా ఉన్నాడు మనిషి లా ఉన్నాడంటే ఈజీగా జలుబు రావడం, దగ్గు రావడం, బాడీ పెయిన్స్ అనిపించడం, ఇన్ఫెక్షన్స్ అవ్వడం, ఏ పని చేయాలంటే కూడా చేతనైతలేదు వాళ్ళకు. ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తాయి వాళ్ళకు. షుగర్ వ్యాధి వస్తుంది, బీపీ వ్యాధి వస్తుంది, నిద్రలేని సమస్య వస్తుంది, ఈటింగ్ డిసార్డర్ వస్తుంది. ఇవన్నిటిని ఫైట్ చేయడానికి కూడా మనకు లెమన్ హెల్ప్ చేస్తుంది. మెయిన్లీ ఏంటంటే మెటబాలిజం పెంచుతుంది. ఇప్పుడు మెటబాలిజం పెరిగిపోయింది అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు? లెమన్ వాటర్ అయితే అవుతాం మొత్తం రోజు, బరువు తగ్గుతుంది. అట్లా తగ్గదు. ఇప్పుడు ఇది ఎట్లుందంటే, ఇప్పుడు నేను 3 నెలలకి గోళీలు ఇస్తున్నా, 3 నెలల తర్వాత ఇంత తగ్గుతుంది. అరే 3 నెలలు ఎందుకు ఆగాలి? ఒకటేసారి మొత్తం తింటే అయిపోతుంది కదా, గంటలో తగ్గిపోతుంది అనేసి అనుకుంటారు కదా. అయితే అట్లా ఉండదు. ఇప్పుడు మెటబాలిజం పెరిగింది అంటే, ఇప్పుడు మీరు జర నడుస్తున్నారు, క్యాలరీలు బర్న్ అయితే లేవు, అందుకే మీకు నీరసం అనిపిస్తుంది. అది ట్రీట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మీరు కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ కూడా పెట్టుకోవాలి. అయితే అది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇంకా మీరు ఇంకోటి అన్నారు హనీ అనేసి. ఇప్పుడు మార్కెట్ లో ఎంత హనీ వస్తుంది, దాంట్లో ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ మనకి ఏం అర్థమైతే లేదు. అది టెస్టింగ్ కి పంపిస్తే కూడా డూప్లికేట్ హనీ అంటే కూడా ఒరిజినల్ లాగా రిపోర్ట్ వచ్చేలాగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఆన్లైన్ లోనే కొట్టి చూడండి, బై డూప్లికేట్ హనీ ల్యాబ్ ఒరిజినల్ హనీ అనేసి మీకు 100 ప్రోడక్ట్లు వస్తాయి. మీరు ఇది గ్యాలన్ తీసుకోవచ్చు. అయితే ఆ పరేషాని వస్తుంది. అయితే అందుకే హనీ అవాయిడ్ చేయండి. మీకు ఇప్పుడు టేస్ట్ నచ్చలేదు అంటే షుగర్ యాడ్ చేసుకుంటా అంటే నడవదు, అట్లా కూడా పని. మీరు గోరువెచ్చ నీళ్ళలో ఇట్లా డైరెక్ట్ ఇట్లా వేసుకొని అది రోజు తాగడం వల్ల మీకు మంచిగా వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది, ఇమ్యూనిటీ పెంచడానికి హెల్ప్ చేస్తుంది. పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవచ్చా? ఎందుకు వేస్తారు సాల్ట్? జస్ట్ లెమన్ డైరెక్ట్ ఎట్లయినా. ఎందుకు తెలుసా మీకు సాల్ట్ ఎందుకు వేసుకోవద్దు అంటే, WHO నామ్స్ ప్రకారం రోజు ఎంత ఉప్పు తినాలి దానికన్నా డబల్ మనోళ్ళు తింటుండ్రు. ఇండియాలో మనోళ్ళు దానికి డబల్ తింటున్నారు. 5 గ్రాములు అనుకోండి, 10 గ్రాములు తింటున్నారు. అయితే అందుకే అన్నిటి మీద ఉప్పు వేయొద్దు మనం.
ఆల్రెడీ ఎక్కువ తింటున్నాం, కర్రీస్ లో వాటిలో అన్ని ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ అవుతుంది మళ్ళీ ఎందుకు అట్లా. సో ఇది వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ అవుతుంది అంటారా? అవును, వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది, మెటబాలిజం పెరుగుతుంది కదా. కాకపోతే Weight హనీ loss కి వేసుకోకుండా కూడా- తీసుకోవాలంటారు. హనీ వేసుకుంటే మళ్ళీ వెయిట్ లాస్ కి కాదు, హనీ అంటేనే అది చక్కెర నీళ్లు, సో మంచిది ప్యూర్ కాదు కాబట్టి అవాయిడ్ మీకు చేయడమే బెస్ట్. అడవిది మీరు పోయి చూస్తున్నారు, ఎవరైనా దించేసి తీసిస్తున్నారు అంటే అది వేరే తెచ్చుకోవచ్చు. అట్లా కూడా కాదు. మళ్ళీ కొందరు ఏం చేస్తారు, అట్లా చెప్పంగానే బ్రెడ్లు తెచ్చుకుంటారు, బ్రెడ్ మీద హనీ వేస్తారు, రుద్దుతారు, అట్లా తింటారు. అరే అట్లా తినొద్దు అని మీరు మైండ్ పెట్టుకోండి. హనీ మంచిది, కానీ బ్రెడ్ మీద పెట్టేసి తినుడు అంటే మళ్ళా నాశనమే కదా. అయితే హనీ తెచ్చుకుంటే కూడా మీరు పావు చెంచా ఏదో దాంట్లో వేసుకోండి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. దాంతో కూడా ట్రైబల్ హనీ ఏదైతే ఒరిజినల్ హనీ ఉంటుంది కదా, దానికి కూడా చాలా మంచి మంచి ప్రాపర్టీలు ఉంటాయి. అయితే అది దొరికితే తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.